అసలు ఏంటి గ్రూప్ 1, గ్రూప్ 2, 1:100 ఈ సమస్య ఏంటి అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి పరీక్షకు మధ్యలో వ్యవధించాలి. దాంతోపాటు మా ప్రధానమైన డిమాండు గ్రూప్ 1లో 1:100 మెయిన్స్కి ఎంపిక చేయాలి. గ్రూప్ 1లో 1:100 మెయిన్స్ ఎంపిక చేయాలనే ప్రధానమైన డిమాండ్ ఎందుకు వచ్చిందంటే 2022 నోటిఫికేషన్లో దాదాపుగా 3 లక్షల మంది వరకు అప్లికేషన్స్ 3 లక్షల చిల్లర వచ్చి రాసినప్పుడు అప్పుడు సెలెక్ట్ అయ్యారు చాలామంది. దాంతోపాటు 2000 అప్పుడు లీక్ కావడం వల్ల పేపర్ లీక్ కావడం వల్ల పరీక్ష రద్దయింది. దాంతోపాటు 2023లో కూడా పరీక్ష జరిగినప్పుడు కూడా అది బయోమెట్రిక్ పెట్టలేదని ఆ పరీక్ష రద్దయింది. ఈ 2 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల కాలం చాలామంది నిరుద్యోగుల కాలం వృధా అయింది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 1 కోసమే ప్రత్యేకంగా గ్రూప్ 1 ప్రిపేర్ కావాలని 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 తెలంగాణలో పడుతుంది అని ఆశలతో పెద్ద పెద్ద ఉద్యోగాలలో మేము ఉండాలి అని తెలంగాణ నిరుద్యోగులు ఎంతోమంది ఆశపడుతున్నారు. దాదాపు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల సంది నోటిఫికేషన్ గ్రూప్ 1 లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు అప్లికేషన్ 2024లో కూడా పెట్టుకొని వాళ్ళు 2022 నోటిఫికేషన్లో మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు 2023లో ఎంపిక కావాల్సిన వారు అందరూ మళ్ళీ 2024లో రాశారు ఎగ్జామ్. రాసినప్పుడు ఏమైందంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మీరు 1,50,000 మంది కొత్త వాళ్ళు, దాదాపు 1,30,000 1,50,000 మంది కొత్త వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దానివల్ల పోటీ కూడా పెరిగినప్పుడు వీళ్ళందరూ ఒకే దగ్గర మెర్జ్ అయిపోయారు. ఈ 3 నోటిఫికేషన్లు అన్నట్టు ఒక నోటిఫికేషన్ కాదు, దాదాపుగా 3 నోటిఫికేషన్లుగా మనం కన్సిడర్ చేయాలి. 3 లక్షలు 4 లక్షలు 10 లక్షల మంది నిరుద్యోగులు అన్నమాట ఒకటే నోటిఫికేషన్. కాకపోతే అంతమంది ఒకే దానికి పోటీ పడినట్టుగా మనం అనుకోవాలి. ఈ 1:50 తీయడం వల్ల 1:50 తీయడంతో పాటు ఓపెన్ మెరిట్ పద్ధతిని తీసుకొచ్చారు. ఈ ఓపెన్ మెరిట్ పద్ధతి తీసుకురావడం వల్ల రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎంపిక గారు. కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉంటుంది, బీసీ సామాజిక వర్గం ఉంటుంది, బడుగు బలహీన వర్గాలు ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు, గ్రామీణ ప్రాంతంలో సరిగ్గా ప్రిపేర్ కాలేని విద్యార్థులు అవగాహన లేక 1-2 మార్కులతో మెయిన్స్కి ఎంపిక కాలేకపోతారు. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ 1:100 రావడానికి ప్రధానమైన డిమాండ్ ఎవరికి అన్యాయం జరగకూడదనే ఒక ఉద్దేశమే, అందరికీ ఒక అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మాత్రమే మేము 1:100 అనే డిమాండ్ చేస్తున్నాం తప్ప ఎవరి అవకాశాన్ని మేము కాలరాయట్లేదు. వాళ్ళ అవకాశాన్ని మేము గుంజుకుంటలేదు, మా అవకాశాన్ని వాళ్ళు గుంజుకుంటలేదు. ఇప్పుడు 1:100 సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ మెయిన్స్ రాస్తారని లేదు. 1:100 తీయడం వల్ల మెరుగ్గా ఎవరైతే రాస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమనండి. మేము సమయాన్ని కూడా ఎక్కువ కోరటం లేదు. 1:100 ప్రధానమైన డిమాండ్ అందరికీ అవకాశం కల్పించడం అని మాత్రమే తప్ప దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. ఏ కోర్టు కేసులు చేయడానికి కాదు, నోటిఫికేషన్కి ఎలాంటి ప్రమాదము ఉండదు. జీవో నెంబర్ 29 ఒక్కదాన్ని సవరించడం వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం టీజీపీఎస్సీకి ఉంటుంది. టీజీపీఎస్సీకి సొంత నిర్ణయాలు చట్టబద్ధ సంస్థ, దాని ఇష్టమని కోర్టు ఆల్రెడీ చెప్పింది. 1:100 మీద కేసు నడిచినప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు టీజీపీఎస్సీ చెప్పింది ఓకే మేము నోటిఫికేషన్లో అలాగే మెన్షన్ చేశాం. ఎలాంటి కోర్టు కేసులు అంటున్నారు, కోర్టు కేసులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు కట్ ఆఫ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంది కట్ ఆఫ్ అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ మెయిన్స్కి ఎక్కువ మందిని ఎంపిక చేశారు. అదేవిధంగా ఎస్ఐ కట్ ఆఫ్ను తగ్గించారు. ఇది సాధ్యమైంది. పక్కన గ్రూప్ 2 ఏపీలో గ్రూప్ 2 1:100 తీశారు. ఫస్ట్ నోటిఫికేషన్లో 1:50 ఇచ్చారు, 1:100 తీసుకున్నారు. మళ్ళీ గ్రూప్ 2 మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని గ్రూప్ 2 అక్కడ ఏపీలో ఉంది, దాన్ని కూడా 1:100 తీశారు. కేరళలో 1:75 తీస్తున్నారు మెయిన్స్కి. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలి అనేది దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ మాది. గ్రూప్ 2 వాయిదా వేయాలి. గ్రూప్ లేదు ఇంకా ఇవ్వలేదు. గ్రూప్ 2 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 వాయిదా వేయాలి. పరీక్ష మధ్యన సన్నద్ధత కావడానికి నిరుద్యోగ అభ్యర్థులకు సమయం ఉండాలి. అన్ని పరీక్షలు ఒకేసారి ప్రిపేర్ అవ్వడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఎవరైనా, ఏ నిరుద్యోగ అయినా. 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్లో దాదాపుగా మెయిన్స్ ఎంపికకు 31,000 మంది వరకు ఎంపిక జరిగింది. దాంతోపాటు 1:100 ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకా ఒక 30,000 మందికి అవకాశం కలుగుతుంది. దాదాపుగా 570 వరకు పోస్టులు ఉన్నాయి. ఏపీలో నెగిటివ్ మార్కింగ్ ఉండి 90 పోస్టులకే 1:100 తీసుకున్నారు. మన దగ్గర 570 పోస్టులు ఉన్నాయి. దాదాపుగా మీరు 1:100 తీసుకోవడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులకు మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థుల్లో ఇది విశ్లేషణ. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనేది జనరల్గా లక్ ఫ్యాక్టర్ ఉండదు. దాంట్లో ఎవరైతే విశ్లేషించి రాయగలుగుతారో, ఎవరైతే పరిపాలన మీద పట్టుంటుందో ఏ అభ్యర్థి వాళ్ళకు ఉండే మెంటాలిటీ వేరుంటుంది. మెయిన్స్ అభ్యర్థులకు
వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ మందిని తీసుకున్నప్పుడు బెటర్గా ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. గ్రూప్ 1 డిఎస్పీ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ దాంట్లో ఉన్న పెద్ద పోస్టులకు ఎవరైనా సరే బెటర్గా ఉన్న అభ్యర్థులు ఎంపిక అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మా ప్రధానమైన డిమాండ్ 1:100 అవకాశం ఇవ్వడం వల్ల మళ్ళీ ఒక 30 మంది నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుంది. దాదాపుగా ఒక 50,000 మంది మెయిన్స్ ఎంపిక జరిగినా కూడా దాంట్లో బెటర్గా ఉన్న వాళ్ళని మాత్రమే మీరు ఎలాంటి కోర్టు కేసులు ఉండవు. జీవో నెంబర్ 29 సవరించడం వల్ల ఏది ఉండదు. అది ఒక అద్భుత కల్పన మాత్రమే.